ఒక్కసారి ఆ భీమ్రావు ఓడిపోయాడంటే ఆ తర్వాత వాడికి వాడు స్తోమత ఏంటో అర్థమైపోతుంది. మీరు మహాజ్ఞానులు ప్రచండదేవి గారు. మీరన్నది పూర్తిగా నిజమే. రేపు ఆ భీమ్రావుకు అవుతుంది సూర్యాస్తమయం. ఇక మనకు సూర్యోదయం. కానీ అందుకోసం అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనం సమయానికి న్యాయస్థానానికి చేరుకోవడం. అప్పుడే కదా మన పక్షాన తీర్పు వస్తుంది. ఇక ఒక్కసారి తీర్పు మన పక్షాన వచ్చిందనుకోండి, అప్పుడు లాక్కుంటూ మరి తీసుకెళ్తాను. భీమ్ బస్తీ వాళ్లను, బాలా భార్యను, ఆ లక్ష్మిని, అందరినీ లాక్కుంటూ ఓడ దగ్గరికి తీసుకెళ్తాను. ఒక్కొక్కరిని లాక్కుంటూ తీసుకునిరా, చూడటానికి బాగుంటుంది. లేదు, అసలు ఇంట్లో ఉన్నది కేవలం మీరొక్కరే కదా. మా అందరికీ సహాయం చేస్తుండేది, మా గురించి ఆలోచిస్తుండేది. మరి మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకో? చూసారా, మనుషులు ఇలాగే ఉండడం మంచిది. ఎప్పుడు ఏదో ఒకటి చేయడం మంచిదంటే అది వాళ్లకు గుర్తుండిపోవాలి. అలాగే లోకులు తన గురించి ఏం చెప్పాలంటే కష్ట సమయంలో వాళ్ళు పనికొచ్చారని. నా ఆడబడుచు జీజాబాయ్ అలాంటిదే. కానీ మీ గారాల భీమ్ అలాంటి వాడు కాదు. సగునాబాయ్, శాంతంగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే, అలాగే మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తోందంటే మీ పాపాలకుండ పూర్తిగా నిండిపోతోందని. ఒకవేళ అలాగే జరుగుంటే మీరు చేసిన పాపాలకుండ ఎప్పుడో నిండిపోయి ఉండేది. చాలా కాలంగా పాపాలు చేస్తున్నారు. ఏంటిది రమ్మా, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? అది కాసేపట్లో కోర్టు తీర్పు రాబోతుంది కదా. ఒకవేళ ఈరోజు మీరందరు విదేశానికి బయలుదేరితే మీ అందరి మీద ఈ పూలు చల్లాలని తీసుకొచ్చాను. కానీ ఒకవేళ నా భర్త ఈ పోరాటంలో గెలిచినట్టయితే ఆయన మీద ఈ పూలు చల్లి ఆయన్ని గౌరవిస్తాను. ఈ భార్య భర్తలు అసలు మారనే మారరు. రూపాయి సంపాదించింది లేదు గాని డబ్బు తగిలేయడానికి వీళ్ళ దగ్గర 1000 మార్గాలుంటాయి. జీజాబాయ్, కొంచెం శాంతించు. బాగుంది రామా. మేమిక్కడ ఉన్నప్పుడు ఏది చూడలేకపోయామో అది వెళ్తూ వెళ్తూ చూడగలుగుతాం. ఈ కేసులో భీమ్ ఓడిపోతాడు. ఇక నువ్వు భీమ్ కళ్ళెదురుగానే మా మీద పూలు జల్లుతావు. అప్పుడు భీమ్ విషయంలో ఇది చాలా పెద్ద ఓటమవుతుంది. ఆ తర్వాత మేము భీమ్ ముందు నుంచే దర్జాగా వెళ్తాం. హితేష్ అన్న, ఎందుకు అంతగా ఉత్సాహపడుతున్నావు? ఈ కేసులో ఇంకా అంతిమ తీర్పు రాలేదు. చూద్దాం ఏం తీర్పు వస్తుందో. నాన్న, ఏంటి మీరు చదువుకునే వాళ్ళు కదా. మీకు ఇప్పటికీ ఈ తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుంది అనిపిస్తుందా? బాలా, నేను కేవలం చదువుకున్నవాడిని కాదు, నాకు జీవితానుభవం కూడా ఉంది. అందుకే నాకు తెలుసు, ఏ కథలో అయితే ఎక్కువ మంది పాత్రధారులుంటారో ఆ కథకు ముగింపు ఊహలకు అందకుండా ఉంటుంది. అలాగే ఈ అగ్రిమెంట్ కథలో బోల్డెని పాత్రలున్నాయి. చూద్దాం ఆ పాత్రలన్నీ ఏం చేస్తాయో. ఏంటి జోకు? తీర్పు మన పక్షానే వచ్చింది. ఇక మనం వెళ్లకుండా ఎవరూ ఆపలేరు.
అవును, నువ్వన్నది నిజమే హితేష్. ఎందుకంటే న్యాయం పీడించబడొచ్చు కానీ పరాజయం పొందదు. చివరికి మనమే గెలిచాం. వెళ్ళండి, మేము మీ సామాన్లు తెచ్చుకోండి. ఇక్కడి నుంచి పదండి. నరోత్తం జోషి గారు, తీర్పైనా వినండి. చెప్పు బాబు, న్యాయస్థానం ఏం తీర్పిచ్చింది? మనం కేసులో ఓడిపోయాం నాన్న. ఇంకా ఎవరెవరు మిగిలారో వాళ్ళందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మేము మీకు నాటకం చూపించి ఏ విషయం వివరించడానికి ప్రయత్నం చేశామో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవును, చూడండి, నేను కూడా చేతులు జోడిస్తున్నా. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మీ విషయంలో ఏమేం జరుగుతుందో. మీ భార్యాభర్తలిద్దరు ఏమనుకుంటున్నారు? ఒకసారి నాటకం ఆడతారు, ఇప్పుడేంటి మాయాజాలం చేయాలనుకుంటున్నారా? మూర్ఖురాలా. ఇలా చూడండి, నా భర్త భీమ్రావ్ అంబేద్కర్ ఇలా ఎందుకు చెప్తున్నారో మీరు ఆలోచించకండి. అలాగే ఈ విషయం ఒకరి గెలుపోటముల గురించి కాదు. ఒకవేళ మీరందరూ ఇక్కడే ఉన్నారంటే అప్పుడే పోట్లాడతాం, గొడవ పడతాం. మీరందరూ ప్రతి విషయంలోనూ భీమ్ను అడ్డుకుంటారు. అసలు మీరే ఇక్కడ లేనప్పుడు ఇంక ఏం గొడవ, ఏం పోట్లాడడం, ఏ అడ్డుకోవడం? చూడండి, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కేవలం ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కానీ మేమెందుకు కళ్ళు మూసుకోవాలి? మీ కళ్ళు తెరిచి ఆలోచించాం, అందుకే విదేశానికి వెళ్ళడం ముఖ్యమని అర్థమైంది. అమ్మ, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. ఇక్కడ చాలా పనులు చేయిస్తున్నారు, బాగా కొడుతున్నారమ్మా. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. కానీ ఎలా తీసుకెళ్ళాలి? 4 సార్లు ప్రయత్నం చేశాను, కానీ కుదరడం లేదు. ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, లేకపోతే నేను చచ్చిపోతాను. అలా అనకు బాబు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమ్మా. లేదు, నీకేం కాదు దీపక్. మనం ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి కలో గంజో తాగుదాం. ఈ దేశాన్ని వదిలి విదేశానికి వెళ్ళకూడదు. అమ్మా, మనం వెళ్ళొద్దు. నేను కూడా వెళ్తాను. అవును, మేము కూడా వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్ళాం? ఇక ఆ ప్రస్తావన విషయంలో ఆంగ్లేయ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏ నిర్ణయాలు తీసుకుంది? అంటే ఇప్పుడు అగ్రిమెంట్ మీద కూలీలు వెళ్లడం ఆగిపోతుందా? ఏది ఒప్పో అది తప్పైపోయిందా? నిన్నటి వరకు చట్టపరమైంది ఇప్పుడు చట్టవిరుద్ధమైపోయిందా? కాదు. కాకపోతే ఎందుకు ఆపుతున్నారు? మేమెందుకు ఆపుతున్నామంటే ఆంగ్లేయ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాల తర్వాత తేలిందేంటంటే, ఒకవేళ ఏ సంస్థ అయినా దీన్ని రుజువు చేసిందంటే కూలీలను వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకెళ్లడం జరుగుతుంది. కావాలంటే కూలీలు వేలిముద్రలు వేసినా సరే లేదా సంతకం చేసినా సరే ఆ సంస్థ చట్టపరంగా పోరాటం చేయొచ్చని, అలాగే కూలీలను బలవంతంగా తీసుకెళ్లడం కుదరదని.
అలాగే ఈ అగ్రిమెంట్ కూలీలనే ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని మేము ఏదో ఒక రోజు అంతం చేసి తీరుతాం. అలాగే ఈ సంస్థతో కలిసి మేమిది రుజువు చేయగలం. ఈ కూలీలకు ఇష్టం లేదని అలాని వీళ్ళందరూ చెప్పారు కూడా. అవును, మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళాలనుకోవడం లేదు, మాకు వెళ్ళాలని లేదు. నరోత్తమ్ గారు, మీరు చెప్పింది నిజమే. న్యాయం అనేది పీడింపబడొచ్చు, కానీ పరాజయం పొందదు అని. చూడండి, ఈరోజు మరొక్కసారి మేమందరం గెలిచాము చూడండి. పైగా అది కూడా ఎలాంటి చట్ట పరిధిని దాటకుండానే. అలాగే ఈరోజు మళ్ళీ ఇంకొకసారి మీరిద్దరూ ఓడిపోయారు. భీమరావు, పరిహాసంగా ఉందా? పరిహాసాలు ఆడుతున్నారా? మేము న్యాయస్థానంలో గెలిచి వచ్చాం. ఇప్పుడు ఆ తీర్పు అమలు కాకముందే నియమాలు మారిపోతే ఎవరైనా ఏం చేయగలరు? ఇదిగోండి కాగితాలు. ఎలా అనిపిస్తోంది ఇప్పుడు మీ ఇద్దరికి? భీమ్ ఎప్పట్లానే ఈరోజు మళ్ళీ గెలిచాడు. ఇక మీ ఇద్దరి ఉద్దేశం మట్టిపాలైపోయింది కదా. కానీ మీ ఇద్దరు ఈ జన్మలో మారరు. మీ ఇద్దరి మీద ఎప్పుడు ఎలాంటి ప్రభావం పడదు. సర్లే, నేను ఈ విషయాన్ని పట్టించుకోను కూడా. నేను కేవలం ఈ విషయంలోనే సంతోషంగా ఉన్నాను. ఈ రోజు భీమ్ కారణంగా వీళ్ళందరూ గిరిమెంట్ కూలీలుగా మారకుండా తప్పించుకున్నారు. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే నేను వెళ్తాను. జోషి గారు, ప్రచండదేవ్ గారు, నేను ఇంకా నా భార్య వెళ్తాం. మమ్మల్ని తీసుకెళ్ళండి. బాలా, నీకు ఏ విషయమైనా ఎందుకు అర్థం కాదు? బస్తీ వాళ్ళందరికీ విషయం అర్థమైపోయింది. అగ్రిమెంట్ కూలీలుగా మారడం ఒక రకంగా బానిసత్వం అని. అయినా నువ్వు విదేశానికి వెళ్తున్నావా బానిసలాగా మారడానికి? ఎందుకు? నేను ఇంకా భీమ్ దీన్ని వ్యతిరేకిస్తున్నామనా? అందుకేనా? పరాయి వాళ్ళు అనుకో నన్ను భీమ్ను ద్వేషిస్తూ ఉంటారు. అంతవరకు అయితే సరే. నువ్వు కూడానా? అవును, నేను కూడా. అయినా కూడా మీ అందరి దృష్టిలో నేను పరాయి వాడినే కదా. చూడండి నాన్న, నాకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇందాకేనే చెప్పాడు కదా, ఒకవేళ ఎవరైనా వెళ్ళడానికి నిరాకరిస్తే వాళ్ళ కోసం ఈయన కేసు వాదిస్తాడని. కానీ నేనైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నా కేసు వాదించడానికి ఈయనకి ఎలాంటి హక్కు లేదు కదా. అందుకే చట్టపరంగా నేను ఇంకా నా భార్య వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. చెప్పు భీమ్, నేను చెప్పిన దాంట్లో తప్పుందా? కావాలంటే ఇక్కడున్న మీ సార్నే అడుగు. ఆయన ఎంత పెద్ద లాయర్, చట్టపరంగా ఏది చేయొచ్చో ఆయనకి చాలా బాగా తెలుసుంటుంది. జోషి గారు, మమ్మల్ని తీసుకెళ్ళండి, పద. అలాగే అలాగే రాజకుమార బాల, ఇంకేదైనా ఆజ్ఞాపిస్తారా? దద్దమ్మ, అక్కడే నోరు మూసుకొని నిలబడు. మీరందరూ పనికి మళ్ళా నాటకాలు ఆడుతున్నారు అసలు. కానీ ఒక్కటి నాన్న, దీంతో నేను 2 విషయాలు నేర్చుకున్నాను. ఒకటేంటి అంటే, చట్ట పరిధిలో లోబడి ఉండటం కోసం
మన మీద మనకు నియంత్రణ ఉండటం చాలా ముఖ్యమని. ఇక రెండోదేంటంటే చట్ట పరిధిలో ఉంటున్న ఒక వ్యక్తి చాలా శక్తివంతంగా ఉంటాడు. అవును, కాసేపటిదాకా ఈ రేఖ లోపలే నిలబడి ఉన్న తర్వాత నా నిస్సహాయత ఒక శక్తిగా మారిపోయింది. ఆ సమయంలో ఇక్కడ ఏవేవో జరుగుతూ ఉన్నాయి, కానీ నేను ఒక్కనే లోపల మౌనంగా నిలబడి ఉన్నాను. ఏమీ చెయ్యలేకపోతున్నాను అన్న అసమర్థత ఉంది. అయినప్పటికీ కూడా నాన్న చాలా శక్తి ఉన్నట్టు అనిపించింది. అలాగే మనసు లోపల ఒక నమ్మకం కూడా ఉంది. ఒకవేళ నేను ఈ చట్టాన్ని నమ్ముతున్నాను అంటే నాలో ఏ కోరిక అయితే ఉందో దాన్ని కూడా ఈ చట్టమే చూసుకుంటుంది అని. నిజంగా నా విషయంలో ఇది చాలా గొప్పది, అలాగే కొత్త అనుభవం నాన్న. చూడు బాబు, అన్నిటికంటే తెలివైన పనేంటంటే చెడు మార్గంలో ముందుకు సాగడం. ఇక అన్నిటికంటే కష్టమైన పనేంటంటే మంచి మార్గంలో ఎదురయ్యే కష్టాలతో పాటు ముందుకు సాగడం. నేను చెప్పే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో ఎంతమంది చెడ్డవాళ్లున్నా సరే, అవినీతి పరులు కూడా ఉండని, అయినా ఈ ప్రపంచం నడిచేది నిజాయితీతో, చట్టంతో. అలాగే మంచి మాట ఎప్పుడూ వినటం జరుగుతుంది. ఎలా అంటే నీ మాట గోఖలే సాబ్ విన్నట్టుగా, మెహతా సాబ్ విన్నట్టుగా, గవర్నమెంట్ సాహెబ్ విన్నట్టుగా, అలాగే ఇక ముందు కూడా వినడం జరుగుతుంది. అన్నట్టు మంచిని వినడంలో, అర్థం చేసుకోవడంలో జనాలకు కొంత సమయం పడుతుంది. కానీ ఆ సమయాన్ని నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తాను నాన్న. అక్క, బంధం వల్ల రోజు ఇలా దిగజారిపోవాల్సి వస్తే ప్రతి ఒక్కరూ దిగజారిపోతారు. ఆ తర్వాత చివరికి ప్రతి బంధం ఓడిపోతుంది. చూడండి, మీరు కేవలం ఇదే ఆలోచించండి. మీరొక పీడకలకంటున్నారని, అది ఇప్పుడు చెదిరిపోయింది. చూడండి, పీడకలనుకొని మాత్రం మర్చిపోవద్దు. భయం వల్ల మీరందరూ భీమ్ సహాయాన్ని మీ తల మీద వేసుకున్నారు. ఇప్పుడు దీని నుండి మీరు ఎలా విముక్తులవుతారో దాని గురించి ఆలోచించండి. ఇవన్నీ పనికిమాలిన మాటలు. భీమన్నయ్య మన ప్రాణాలు కాపాడాడు. మనం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. దీపక్, భీమ్కు ధన్యవాదాలు చెప్పడానికి ఎలాంటి అవసరం లేనేలేదు. నోరు మూసుకుని ఇక్కడే నిలబడుండు, లేదంటే లాగిపెట్టి 2 లెంపకాయలిస్తాను. ఇప్పుడు నీ లోపలున్న తల్లి మేల్కొంది. ఈ ఎలుకను కలుగులోనే ఉంచాలి. ఇక మీరందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఇదిగో ఈ ఎలుకలాగా ఆ భీమ్కి ధన్యవాదాలు చెప్తారా, లేక తానా అంటే తందానా అంటారా? లేకపోతే రొమ్ము విరుచుకొని వాణ్ణి మీరంతా వ్యతిరేకిస్తారా అన్న సంగతి. సరే అంటారా, కాదంటారా? అది మీ నిర్ణయం. పదండి, భోంచేయడానికి వెళ్దాం. చాలా కాలం తర్వాత మనం ఇద్దరం కలిసి తినబోతున్నాం. పదండి. రమా, లక్ష్మి, ఒకవేళ మీరిద్దరం భోజనం చేయడానికి వెళ్తుంటే బాలా భార్యని కూడా రమ్మనండి. తను చాలాసేపటి నుంచి దిగులుగా కూర్చుంది. అక్క, పదండి. లక్ష్మి, నువ్వు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఏంటి మావయ్య? రేపు తెల్లారగానే నువ్వు కొంకనికి వెళ్ళిపో. అక్కడ ఆనందికి చెప్పు,
వాడిక్కడికి రావాలని. ఆ తర్వాత మీరిద్దరూ ఈ ఇంటి నుంచి వేరుపడి మీకోసం ఏదైనా వేరే ఇల్లు చూసుకోండి. నాన్నా, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇక నీకు నువ్వుగా వస్తావా లేక నేనే లాక్కుంటూ వెళ్ళాలా? చూడు, నేను నీకు ముందు కూడా చెప్పాను, ఇలా పదే పదే అత్తారిల్లు అత్తారిల్లు అనడం మానేయి. లేదంటే నీ సొంత మెదడు ఉపయోగించడం వల్ల నువ్వు నీ భర్తని కూడా కోల్పోతావేమో. నువ్వు ఇక్కడి నుంచి పదా. పెద్ద విప్లవకార్యంలా మాట్లాడుతున్నావు కదా, ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. అందరికీ ఒక తలరాత ఉంటుంది, మంచి లేదా చెడు, అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక ఆడదాని తలరాత తన భర్తతో ముడిపడి ఉంటుంది. భర్త ఎలా ఉంటే దాంతో ఒక ఆడదాని జీవితంలో సంతోషాల మోతాదు అనేది నిర్ణయం అవుతుంది. బహుశా నా తలరాతలో సంతోషాలే లేవనుకుంటాను. ఇదిగోండి, తినండి. తినొచ్చు కదా, నువ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? తిను, గౌరవంతో తినిపిస్తోంది. నువ్వు ప్రేమ చూపించి తిను. తిను. అత్తయ్య, చూడు కరుణ, నాకు నీ మీద ఎలాంటి ఆరోపణ లేదమ్మా. కానీ నాకు ఎవరి మీద ఆరోపణ ఉందో నా గురించి వాళ్లకు బెంగసలు ఎక్కడుంది? కానీ నువ్వు తినిపిస్తున్నావు కదమ్మా, నేను తింటాను. నువ్వు కూడా తిను, ఎందుకంటే నీకు ఇలా అనిపించకూడదు, అందరిలాగే ఈ ఇంట్లో నాదే తప్పని. తినండి. అయ్యో చాలు, నువ్వు కూడా తిను. అలాగే అత్తయ్య. బాల భార్య ఎంత తెలివైన పిల్లో. బాలయ్య పెద్ద మూర్ఖుడు. వాడెప్పుడూ దేని గురించి పట్టించుకునే లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తి పరిస్థితి ఇలాగే ఉంటుంది. జోషి గారు, అయితే నేను చెప్పే ఈ విషయం కూడా మీరు స్పష్టంగా వినండి. భయం ఇంకా నాన్నతో నాకు వ్యక్తిగత విభేదాలు రావచ్చు, కానీ దాని అర్థం ఇది నేను వాళ్లకు వ్యతిరేకంగా సిపాయిలా మరి మీకు సహకరిస్తానని కాదు. అదే మూర్ఖత్వం. ఎప్పుడు ఎప్పుడు తెలివైన వాడు అవుతావు నువ్వు? సరే, ఏం చేస్తావో చేసుకో, కానీ నా ప్రస్తావనను గుర్తు పెట్టుకోవాలా? ఎలాగో నువ్వు బ్రతుకుతున్నావు, తింటున్నావు కూడా, బ్రతుకుతూనే ఉంటావు. నువ్వు, నీ తమ్ముడు, అలాగే నీ తండ్రితో అవమానించబడుతూ తిను. చూడు జీజాబాయ్, ఇక్కడున్న వాళ్ళందరూ భీం ఉపకారం కింద అణిగి పడుండేవాళ్లు. నువ్వు వాళ్లను కాపాడడం మంచిదయింది. అత్తయ్య, అత్తయ్య, ఈరోజు ఏం కూర వండాలి?
వంట ఇంత ముందుగా వండుతావా? ఇంత ముందుగా వంట వండి కొంకడికి వెళ్తావా? అవును. ఇలారా రా, ఇలారా. చూడు, ఒకవేళ నువ్వు నాకు సహకరిస్తే అప్పుడు నేను నిన్ను కొంకనికి వెళ్లకుండా ఆపగలను. నువ్వింకా చిన్న పిల్లవి, అవగాహన లేదు, అమాయకురాలివి. కేవలం ఇంటి రాజకీయాలని అర్థం చేసుకోలేకపోతున్నావు. వీళ్ళు నిన్నిక్కడి నుంచి పంపించే అవకాశం కోసం చూస్తున్నారు. ఎందుకో తెలుసా? చూడు, ఇది కూడా అర్థం కాదు. చూడు, ఆనంద్కి జబ్బు చేసింది కదా, తన వైద్యం కోసం డబ్బులు కావాలి. ఇక మరి ఎన్ని రోజుల పాటని ఎవరైనా నీకు డబ్బులు ఇస్తూ ఉంటారు? ఇప్పుడైనా అర్థమైందా? అందుకే వీలైనంత తొందరగా నేను కొంకనికి పంపించాలనుకుంటున్నారు. కానీ ఒకవేళ నువ్వు ఒకప్పట్లాగా చెప్తే అదే నేను అత్తయ్యకే తోడుంటాను అని నేను నిన్ను కొంకనికి వెళ్లకుండా ఆపగలను. చూడు, జీజాబాయి ఈ మాట కూడా చెప్పింది. పెన్షన్లో నుండి కనీసం సగమైన డబ్బులు లక్ష్మికి ఇవ్వడం మంచిదని. తన భర్త వైద్యం కోసమంట. అవును అవును, అదొదిలే. కానీ ఏంటంటే లక్ష్మి, ఈ సహకరించడం అనేది ఉంది చూసావా, అదెప్పుడు ఒకవైపే ఉండదు, రెండు వైపులా ఉండాలి. నువ్వు నాకు సహకరించు, నేను నీకు సహకరిస్తాను. ఏమంటావు? చూడు లక్ష్మి, నా జీవితం మొత్తం నేను సమాజం, కుటుంబం, అలాగే వీధిలో వాళ్ళని చూస్తూనే గడిపేశాను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఒక్కటైపోయారంటే ఇక ప్రపంచంలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏమంటావ్? బాగా ఆలోచించుకో. అలాగే నువ్వు మీ అత్త చెయ్యిని పట్టుకో. ఇలాంటి అత్త కేవలం కొందరికే రాసి పెట్టుంటుంది. సగునాబాయ్, చాలు చాలు, ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. జిజాబాయ్, నువ్వు మీ వదినికి నచ్చ చెప్పు, లేదంటే నాకంటే చెడ్డది ఎవరూ ఉండరు. ఏం చేయగలవు? ఏం చేస్తావు? వదినా, ముందు మీరు మా వదినతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మర్యాదగా రెండు వైపుల నుంచి మాట్లాడడం జరుగుతుంది జిజాబాయ్, అంతేకాని నోరుంది కదా అని ఏదొస్తే అది మాట్లాడరు. నోర్మోయ్. పిన్ని, మీరు కోప్పడకండి. మీరెందుకు గొడవ పడుతున్నారు? మీరు లోపలికి పదండి. ఆగురమ్మా, నేను ఈ మాటలన్నీ అనగలను. ఎందుకంటే నా కుటుంబం చాలా మంచిది. నేను నాకున్న కొడుకులిద్దరినీ కూడా ముడివేసి ఉంచాను. వాళ్లకు మంచి సంస్కారం నేర్పించాను. ఇక మీ పిన్ని మీరా ఇంట్లో అందరికీ పెద్దదాన్నని చెప్పుకుంటూ తిరుగుతుంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. ఆ రోజు పెద్ద ఉపన్యాసం ఇచ్చావు కదా, పాపాల కొండ నిండుతుందని, మొక్కలవుతుందని. కానీ ఇక్కడ నీ కుటుంబమే మొక్కలవుతోంది. అరే, అందుకనే నేను ఈమెకి కుటుంబం ఇంకా బంధాలు, అనుబంధాల గురించి పాఠాలు నేర్పిస్తున్నాను. అందుకే మాటలు అంటున్నాను. అమ్మా అమ్మా, అమ్మా. అరే రమేష్, సురేష్, మీరెలా ఉన్నారు? నా కొడుకులు. వదిలేయండి, చాలా సమస్యలున్నాయి. మీరు కేవలం మీ కాగితం మీద వేలిముద్రలు వేయండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవునమ్మా, మీరు కేవలం వేలిముద్ర వేయండి. అది అసలేం కాగితాలు ఇవి? అయినా వేలిముద్ర నేనెందుకు వేయాలి? ఇవి పంపకాల కాగితాలు. ఇప్పుడు మా అన్నదమ్ముల మిద్రం వేరువేరుగా ఉండాలనుకుంటున్నాం. అవునమ్మా.
పంపకాలా? అరే, ఇదెక్కడి పరిహాసం? నాకు తెలుసు, నేనెప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళినా మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక ఏమనుకుంటారంటే మీరు చెప్పే అబద్ధపు గొడవల గురించి విని నేను పరిగెత్తుకుంటూ వస్తానని, అంతేనా? లేదమ్మా, ఈసారి నిజమే చెప్తున్నాను. అవునమ్మా, ఈసారి నిజమే. చూడండి, వేళాకోళం ఆడారంటే లాగి పెట్టి ఒక్కటిస్తాను. లోపలికి రండి. పదండి. ఆగండి ఆగండి. లోపలికెక్కడికి? చూడండి, మీ కొడుకులిద్దరూ ఎంత బాధపడుతున్నారో చూడండి. మీ అమ్మకు కేవలం జీజాబాయ్ బాధలే అర్థమవుతాయి. తనకు మీ బాధలేవి అర్థం కావులే. అయినా మీ ఇద్దరేవి బాధపడకండి. మేము కూడా మీ ఇద్దరికే అయిన వాళ్ళమే కదా. మాకు చెప్పండి, మేమిద్దరం ఈ సమస్య ఏంటో అర్థం చేసుకుంటాం. అలాగే ఈమెకు కూడా నచ్చ చెప్తాం. అయ్యో అదే కదా. ఇదిగో ఇతనే నా తమ్ముడు రమేష్. ఎందుకు పనికిరాని తమ్ముడు. నాకు నరకం చూపిస్తున్నాడు. ఇక మేమిద్దరం కలిసి ఉండే ప్రసక్తే లేదు. సురేష్, నోర్మే. వద్దొద్దు, చెప్పనివ్వండి. ఎక్కువగా సంపాదించేది ఇక ఈ అన్నయ్య గారేమో. అందరికంటే ఎక్కువ రొట్టెలు తింటాడు. ఇక ఈయన భార్య సగం కంటే ఎక్కువ కూర విడిగా తీసి దాచిపెట్టుకుంటుంది. ఇక వీళ్ళ వల్ల విసిగిపోయి నా భార్య ఇల్లు వదిలి పారిపోయింది. రమేష్, కేవలం నీ భార్యనా? అసలు నా భార్యే మీ ఇద్దరి వల్ల విసిగిపోయి విషం తాగేసింది. దాని ప్రాణాలు ఎలా కాపాడానో అది నాకే తెలుసు. అరే, మీరిద్దరూ నోరు మూసుకోండి. ఇక మేమిద్దరం కలిసి ఉండము, అంతే. అసలు తను విషయం మీ వల్లే తాగింది. అసలు తన భర్త ఇలా ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఇలా చూడండి, నాకు కూడా మీతో కలిసి ఉండాలన్న సరదా ఏం లేదు. కానీ గొడవలో నా భార్య పేరు మాత్రం తీసుకొని రాకండి. నీ భార్యకు అత్యాశ ఎక్కువ. సురేష్, అరే మీ భార్య పని దొంగ, అదే కూడా చెప్పాలి. నా భార్యను దొంగ అంటావా నిన్ను? నేను చెప్పేది వినండి. వదిలేయండి. చూస్తాను. కొంచెం నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఆగండి. అరే చెప్పేది వినండి. వద్దు, ఇక్కడే ఆగండి. ఇక్కడే ఆగి తమాషా చూడండి. ఇతర కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారా నీకు? అక్క, ఎందుకు మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? తెలీదు రమా, ఏమైందో. హఠాత్తుగా నా చెయ్యి వణుకుతుంది. కానీ నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే మామూలైపోతుంది. అన్నట్టు ఇదిగో చూడు, ఈ కూర కూడా అయిపోవచ్చింది. నిజంగానే హఠాత్తుగా వణకడం మొదలైందా, లేక మీరేమైనా దాస్తున్నారా? రమ్మా, నేను నీ దగ్గర ఏం దాచగలను? నేనేం దాచలేదు. అక్క, నీ మొహం అంతా చెప్తుంది మీరేదో దాస్తున్నారు. ఏం జరిగింది? నేనేమీ దాచడం లేదు. అక్క, చెప్పకుంటే నా మీదొట్టే. అది రమా, అది నేనెప్పుడు కూరలో ఉప్పు వేసినా ఉప్పు తక్కువ లేదో ఎక్కువ అయినప్పుడు ఆయన నా మీద చాలా కేకలు వేసేవారు. అందుకే కూరలో ఎప్పుడు ఉప్పు వేయబోయినా నా చెయ్యి ఇలాగే వనకడం మొదలవుతుంది. సరే అయితే ఆగండి. మీరు ఈ పెంకుల మీద కాలు పెట్టారంటే మీకు గాయమైపోతుంది. తర్వాత నేను మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్తాను, మీకు వైద్యం చేయిస్తాను. ఎందుకంటే నా కారణంగానే మీరు ఇదంతా చేశారని. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి నేను కూడా ఈ పెంకుల మీద నడుస్తాను. అప్పుడు మన లెక్క సమానమైపోతుంది కదా. ఇక ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి, అది మీ ఇష్టం. చూడు భీమ్, నీకు బాగా తెలుసు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను. అందుకే ఈ ప్రేమను పక్కన పెట్టు.
ఇలాంటి విషయాల్లోకి ఆ ప్రేమను మాత్రం లాగదు. నేను కూడా మీకు ఇదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానన్నయ్యా. ఇక న్యాయం విషయాల్లో భీమరావు రాకుంటే ఎలా కుదురుతుంది చెప్పు? న్యాయమే నాకు అస్తిత్వం. ఇక ఏ వ్యక్తి అయినా అస్తిత్వం లేని బతుకును ఎలా బతకగలడు చెప్పండి? అందుకే నేను మీకు దండం పెడుతున్నాను. వదిన విషయంలో మీకు ఏ అభిప్రాయం ఉందో, ఏ దృక్కోణం ఉందో దాన్ని మార్చుకోండి. సరే, ఇక నేను చూస్తాను. మీరు ఎప్పటిదాకా నా భార్యను దౌర్జన్యంగా మీ ఇంట్లో ఉంచుకుంటారు.